హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇద్దరు చిన్నారులు ఆ భవనం లోపలే ఉన్నారని చెప్తున్నారు స్థానికులు. సెల్లార్లో ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో మంటలు ఆర్పేందుకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో రోబో ఫైర్ మిషన్ రప్పించారు. రోబో ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు సైతం చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఇద్దరు చిన్నారులు భవనం లోపలే చిక్కుకున్నారని చెప్తున్నారు స్థానికులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, నళిని నాంపల్లిలోని చిరాగ్ గల్లీ బచ్చా ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు మధ్యాహ్నం 1:15 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇదంతా కూడా బచ్చా ఫర్నిచర్ షాప్, అలాగే సుబాన్ ఫర్నిచర్ షాప్. ఈ బిల్డింగ్ అంతా కూడా లోన సెల్లార్ ఉంది. సో సెల్లార్ తో పాటుగా 4 అంతస్తుల భవనం ఉంది. మొదట గోడౌన్ అంటే సెల్లార్ లో ఉంది. సెల్లార్ లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఒకసారిగా 4 అంతస్తుల వైపు కూడా మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, దాదాపు 8 ఫైర్ ఇంజన్లు, అలాగే రోబో ఫైర్ ఇంజన్ సహాయం ద్వారా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు బీహార్ తో పాటుగా లోకల్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతానికి చెందిన కుటుంబం, ఈ 2 కుటుంబాలు కూడా సెల్లార్ లోనే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. తర్వాత అందులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు. మొత్తంగా 6 లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 పెద్దవారు, 2 చిన్నారు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. నలువైపుల నుండి కూడా ఇంకా మంటలు అదుపు చేసేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే రోబో ఫైర్ మిషన్ కూడా లోన్కి వెళ్ళింది. 4 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడంతో స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంకా కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. మనం ఇంటి స్క్రీన్ పైన విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఇంకా సెల్లార్ లో కార్నర్ లో ఇంకా మంటలు వ్యాపిస్తా ఉన్నాయి. ఆ మంటల్ని కూడా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. మరొక అరగంట పాటు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో లోనికి ఫైర్ సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం వెళ్తే మాత్రం లోన చిన్నారులు ఎవరున్నారు, తర్వాత పెద్దవారు ఎవరు చిక్కుకున్నారు, అసలు ఎంతమంది ఉన్నారో మాత్రం తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది 4 అంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇందులో ఫర్నిచర్ తో పాటుగా థర్మాకోల్, ఇతర సామాగ్రి ఎక్కువగా ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే భవనం అంతా కూడా దట్టమైన పొగలతో అలుముకుంది. సో సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిజాస్టర్ టీం, అలాగే ఫైర్ మేనేజ్మెంట్ టీం అందరూ, ఫైర్ పోలీసులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజన్ల ద్వారా ఘటనా స్థలంలో మంటలను, పొగలు కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. సో ఇరుకైన గల్లీ కావడం, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే మార్గం ఉండడం వల్ల కూడా ఇటు జేసీబీలు, అలాగే ఇతర ఏవైతే ఇటు ఫైర్ సిబ్బందికి సహాయంగా ఉపయోగపడే యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో లోనికి వెళ్లేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది, అలాగే 4 పెద్దవారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరుకైన గల్లీ కావడం వల్ల ఫైర్ ఇంజన్లు కదలికలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. అలాగే సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు సెల్లార్ లో పొగలు, మంటలు అదుపు చేసేందుకు. ఇంకా చిన్నారులు, 2 చిన్నారులు ఆచూకీ తెలియాల్సింది, అలాగే 4 పెద్దవారి ఆచూకీ తెలియాల్సింది. ఇంకా స్పష్టత లేదు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మాత్రం ఫైర్ సిబ్బంది, పోలీసులు చాలా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. గడిచిన 4 గంటల నుంచి కూడా ఈ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫారం హరీష్ వెనక్కిరా, ట్రాన్స్ఫారం అంతా మొత్తం
సో ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 5 టీమ్స్ అయితే లోన ఉన్నాయి. ఫైర్ డిజాస్టర్ టీమ్ అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత మేరకు ఉంది, ప్రాణ నష్టమా లేదంటే ఆస్తి నష్టం పైన కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే లోన వారికి సంబంధించిన వారు ఉన్నారు. సో వారిని కాపాడాలని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఎవరెవరైతే లోన చిక్కుకున్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా ఇక్కడ స్థానికంగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాము. సో తమకు సంబంధించిన 2 చిన్నారులు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్నిచర్ షాప్లో ఇంకా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల రైట్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇక సంఘటనా స్థలం దగ్గర నుంచి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. దట్టమైన పొగలు మాత్రం వ్యాపిస్తున్నాయి. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా అక్కడక్కడ మంటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి, కనపడుతూనే ఉన్నాయి. మంటల్ని ఆర్పినప్పుడు అంటే వాటర్ తోటి స్ప్రే చేసినప్పుడు మంటలు అయితే ఆరిపోతున్నాయి, కానీ మళ్ళీ కొద్దిసేపటికే అవి అంటుకోవడంతో మొత్తం 4 అంతస్తుల వరకు కూడా పై వరకు కూడా దట్టమైన పొగ వెలువడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఎందుకంటే ఫర్నిచర్కి సంబంధించి అంటే ప్రధానంగా కార్డ్బోర్డ్తో పాటు స్పాంజ్, కుషన్ అలాగే ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు, ఈ ఫర్నిచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పొగ అనేది చాలా దట్టంగా నల్లటి ఆ పొగ అనేది బయటికి వ్యాపిస్తూ వస్తుంది. లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు ఎంత తీవ్రతతోటి ఆ పొగ వస్తుందో బయటికి. దీంతో లోపలికి వెళ్ళాలంటే కూడా రెస్క్యూ టీంకి ఇబ్బందికరంగా మారింది. కొద్దిసేపటి క్రితమే 2 రెస్క్యూ టీంకి సంబంధించిన సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లు ధరించి లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లోపల అసలు ఎవరున్నారన్న దానికి సంబంధించి క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా. వాటికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం అధికారులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 4 ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు, కానీ అసలు ఎవరు ఆ 4 లోపల ఉన్నది, ఎంతవరకు వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేరా అన్న దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ కూడా లేదు. కొద్దిసేపటి క్రితమే ఒక ముస్లిం కుటుంబం వచ్చి తమ వాళ్ళు లోపల ఉన్నారంటూ కూడా కొంతమంది మహిళలు ఏడుస్తూ కనిపించారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాం, లోపల ఎవరున్నారు తమ వాళ్ళు అనేది అడిగే ప్రయత్నం చేశాము, కానీ వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం చెప్పలేకపోతున్నారు. అసలు లోపల ఉన్న వ్యక్తులు ఎవరు అనేది కూడా వాళ్ళు సరైన రీతిలో ఇటు పోలీసులకు కూడా చెప్పలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు లోపలికి వెళ్ళి ఆ రెస్క్యూ టీం ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా కూడా బయటికి అయితే వస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మంటలను ఆర్పేందుకు లోపలికి వెళ్ళిన రెస్క్యూ టీం కొంతమంది ఉన్నారు. మొత్తం 4 అంతస్తుల దాంట్లో ఈ ఎంట్రెన్స్ అనేది ఒకటే దారి ఉండడు, అంటే ఎంట్రెన్స్ ఎగ్జిట్ 2 ఒకటే దగ్గర ఉండడంతో లోపల ఒకవేళ ఎవరైనా ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు లోపల ఉన్నా బయటికి రాని పరిస్థితే చోటు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్న ఈ రేకులది షెడ్డుతో పాటు గ్లాసు డోర్ని మొత్తం కూడా పగలగొట్టి ఆ తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి మంటల్ని ఆర్పేందుకు అయితే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా దట్టమైన పొగ కొనసాగుతూనే ఉంది. 3 గంటలు అయిపోతున్నాయి, ఇప్పటి వరకు కూడా ఇంకా అదుపులోకి అయితే రాలేదు. ప్రధానంగా ఈ గోదాం మొత్తం కూడా దాదాపు 4 అంతస్తుల్లో కనబడుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్కి ప్రధాన రోడ్డులో ఉంది, ఇది 1 వే రోడ్డు. ఆ రోడ్డులో ఉన్న ఫర్నిచర్ షాప్ ఇది. ఆ షాప్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఇంకా అదుపులోకి అయితే రాలేదు. దాదాపు 4కు పైగా కూడా ఫైర్ ఇంజన్లని తీసుకొని వచ్చి వెంటనే రంగంలోకి దిగి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరొక 4 ఫైర్ ఇంజన్లని తెప్పించారు. ప్రస్తుతం అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మంటల్ని. అలాగే ఈ పొగని ఇప్పుడు అదుపులోకి తేవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. ఎందుకంటే చెక్కకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉండడంతో అది ఇబ్బందికరంగా మారింది. మనం చూడొచ్చు 4వ అంతస్తు పైన ఉన్న వెంటిలేషన్ నుంచి కూడా పొగ మొత్తం బయటికి వస్తుంది, అంటే లోపల వరకు కూడా పొగ వ్యాపించి ఉంటుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే బయటికి రావడానికి కూడా పూర్తి స్థాయిలో దారులు లేకపోవడంతో లోపల మొత్తం కూడా దట్టమైన పొగ అంతా కూడా చుట్టుకొని పోయి ఉండవచ్చు. ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎంతవరకు ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళు తమ ప్రాణాలను దక్కించుకోవడానికి టాప్ ఫ్లోర్ వరకు అయినా ఏమైనా వెళ్ళారా అన్న కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా లోపలి వరకు కూడా చేరుకోని పరిస్థితి మనకి ఈ సంఘటన స్థలంలో అయితే చూస్తే కనబడుతుంది. చుట్టూ గ్లాస్ డోర్ ఉండడంతో బయటికి రావడానికి పొగకు దారి లేకపోవడంతో చిన్న చిన్న
గ్లాసెస్ తెరిచేసి ఉన్న ప్రాంతాల నుంచి ఆ పొగ మొత్తం కూడా బయటికి అయితే వస్తుంది తప్ప మిగిలిన ప్రాంతాల నుంచి బయటికి రాని సిచ్యువేషన్ అయితే మనకి ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. పూర్తిగా ఇదంతా కూడా మనం చూడొచ్చు, రేకుల షెడ్ వేశాడు. అంటే ఒకవైపు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాని పక్కనే రేకుల షెడ్ చుట్టూ కట్టేశాడు. బయటికి ఎవరు కనిపించకుండా, బయటికి నుంచి లోపలికి ఎవరు వెళ్ళనీయకుండా చాలా పకడ్బందీగా పూర్తి స్థాయిలో నిర్బంధం చేశాడు ఈ భవనాన్ని మొత్తాన్ని. దాని ద్వారా ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే లోపలి నుంచి బయటికి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందుల పరిస్థితులు చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు, దట్టమైన పొగనైతే కనబడుతుంది. ఏలోపు ఎప్పటి వరకు ఈ మంటలు అదుపులోకి వస్తా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు పొగ ఇంకా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అయితే లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేరా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లోపల ఒక 4 వరకు ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు. అలాగే వాచ్మెన్కి సంబంధించిన కుటుంబం కూడా లోపలే ఉండొచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రస్తుతం బయటకు తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ లోపల ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా ఊహించని పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో పాటు ఇంకొక 2 ఫైర్ ఇంజన్లు, మొత్తం 6 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి అయితే తీసుకొచ్చారు. కానీ ఇంకా దట్టమైన పొగ మాత్రం యథావిధిగా వస్తుంది. ఆ పొగని ప్రస్తుతం పూర్తి స్థాయిలో పొగ రానియకుండా చూడాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ పొగను ప్రస్తుతం కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ చెక్కకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఫర్నిచర్ గోదాము చెక్కకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి సాధ్యమైనంత తొందరగా పొగ నుంచి పొగ ఆగిపోవడం అనేది చాలా వరకు సాధ్యం కాదు. దీంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా శ్రమించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మొత్తం కూడా పూర్తిగా మనం చూడు ఎక్కడ కూడా నిబంధనలు పాటించిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. పూర్తిగా అక్రమ కట్టడం ఇది. అంటే 4 అంతస్తుల భవనం వరకు అనుమతులు ఉండొచ్చు, కానీ చుట్టూ ఎక్కడ కూడా ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి కానీ, లేదా లోపల ఉన్న వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బయటికి రావడానికి కానీ ఆస్కారం లేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. దీంతో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడే రెస్క్యూ చేయడానికి పోలీసులకు అనేక రకాలుగా ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటన ఫైర్ సిబ్బంది, ప్రధానంగా ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఒకవైపు మాత్రం మంటలు యథావిధిగా కొనసాగుతున్నాయి. లోపల ఉన్నవాళ్ళు క్షేమంగా కాపాడి బయటకు తీసుకొచ్చేందుకైతే DRFతో పాటు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. Pokoknya